భగవంతుడా, ఈరోజు ఏకాదశి, శుక్రవారం, చాలా మంచి రోజు. ఈ ఒక్కరోజు నేను శాంతంగా ఉంటాడు చూడయ్యా. ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రశాంతంగా ఉండేలా దీవించు తండ్రి. అరే రే రే డబ్బులు కూడా చెక్కేస్తాడు సార్. వెంకట్రావు గారు డబ్బులు కూడా పేకల దగ్గర చెక్కేస్తా అండి. పోనీరా, ఎవడి పాపాన వాడే పోతాడు. ఇవాళ నేను ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళు బాబు. అన్న స్టాలిన్ అన్న, ఏంట్రా? కొంచెం ఆగన్నా, ఒకసారి వెనక్కి చూడదా. ఎందుకురా? లేదన్నా, నువ్వు చెప్పినట్టుగా కొత్త క్యాప్షన్ రాయించానన్నా. చూద్దాలేరా. అలాగని కన్నా, ఎందుకంటే నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి 2 చెంపలు దెబ్బతిన్నాయి. అంతకంటే నా ఆత్మాభిమానం ఎక్కువగా దెబ్బతింది. అందుకే నువ్వు మెచ్చే జనానికి నచ్చే కొత్త క్యాప్షన్ రాయించాను. నువ్వు వెళ్ళి ఒకసారి చూడు. ఏంట్రా క్యాప్షన్? నన్ను చూసి ఆడవకురా, నన్ను చూసి ఏడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించాను. నన్ను చూసి ఆడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించావా? నువ్వేమో ఆటోలతోటి కోట్లు సంపాదిస్తుంటే, నేను ఫకీర్ అదవులా రోడ్లు అంటే తిరుగుతుంటే నిన్ను నేను చూసి ఆడవాలేంట్రా? నువ్వు కాదన్నా, మరెవరు ప్రజలు ఎడుతారేంట్రా? ప్రజలు ఎందుకు అడుగుతారన్నా? ప్రజలు ఏడవక నేను ఏడవక ఎవరేడుస్తారా? ఏంటి స్టాలిన్ గారు? ఏమిటా వీడేం చేశాడు తెలుసా? ఆటో తీసుకొచ్చి నీ క్యాంటీన్ ముందు పెట్టి వెనక నుంచి నన్ను చూసి ఆడవుకురా అని నిన్ను చూసి రాశాడు. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి స్టాలిన్ గారు. వాడేం చేశాడో నీకు తెలిస్తే వాడిని ఇక్కడే చంపేసి పాతి పెట్టేస్తావురా. వాడు గొప్పవాడిపై నీ హోటల్ కొనుక్కుంటే, వాడు హోటల్లోనే నువ్వు సర్వర్ ఉద్యోగం చేసి ప్లేట్లు కప్పులు కడుగుతుంటే వాడిని చూసి నువ్వు ఏడవాలా? దేశానికి ఉపయోగపడే క్యాప్షన్ పెట్టరా. అలాగే అన్న. వెళ్ళు. మీరు రండి.